లక్ష్మీ క్షీరసముద్రరాజతనయం శ్రీరంగదామేశ్వరీ దాసిభూత సమస్త దేవవనితం లౌకైక దీపాంకురం శ్రీమన్మంద కటక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక కుటుంబనీ సరసిజం వందే ముకుంద ప్రియం శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వర్ధ సాధికే శరణ్యం త్రయంబకే దేవి నారాయణీ నమస్తుతే. హిందూ బంధువులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హిందూ బంధువులారా, మన హిందూ సంస్కృతిలో అత్యంతమైన ఉత్తమైన మాసంగా శ్రావణ మాసంగా మన పెద్దలు చెప్తారు. ఎందుకంటే శ్రావణ మాసము శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రంతో ఏర్పడినది కాబట్టి దీనికి విశేషమైన పుణ్యకాలంగా చెప్తుంటారు. అందులో భాగంగా ఈ శ్రావణ మాసంలో అనేక రకమైన పుణ్య కార్యక్రమం నిర్వహించడానికి కూడా ఉపయోగపడే మాసంగా మనము చూస్తుంటాము. అదేవిధంగా గృహప్రవేశాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, కొత్త ఇల్లు నిర్మాణం కానివ్వండి, కొత్త పనులు ఏది కూడా మనం శ్రావణ మాసంలో నిర్వహించుకుంటాం. అటువంటి గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అదేవిధంగా సనాతనమైనది, పురాతనమైనది. శ్రావణ మాసం అంటే ఇది స్త్రీల పండుగగా మన పెద్దలు చెప్తారు. ఎందుకంటే స్త్రీలు నిత్యం ఆచరించే పుణ్యక పండుగలలో శ్రావణ మాసం. ఈ నెల పర్యంతం కూడా స్త్రీలు విశేషమైన కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రావణ సోమవారం కానివ్వండి, శ్రావణ మంగళవారం వ్రతం కానివ్వండి, శ్రావణ శుక్రవారం వ్రతం కానివ్వండి, అనేక వ్రతాలు కూడా మన స్త్రీలే. ఒక విధంగా మనం చెప్పాలంటే సనాతనమైన పురాతనమైన హిందూ సంస్కృతిలో ఈ రోజు ఉండబడిన ఈ పోటీ ప్రపంచంలో హిందూ ధర్మం మీద వ్యతిరేకులు ఎంత దాడి చేస్తున్నా మన ధర్మాన్ని ఆచరిస్తున్నారంటే అది స్త్రీలే. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అదేవిధంగా ఈ మాసములోనే మనకు అత్యంత పుణ్యప్రదమైన మాసంగా మనం చెప్పుకోవడంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన తేదీ. అదేవిధంగా మనకు జంజిరాల పుణ్యమని, రాఖీ పౌర్ణమని అనేక పండుగలు కూడా ఈ మాసంలో మనకు వస్తుంటాయి. కాబట్టి ఈ మాసంలో మనకు విశేషమైన పూజా కార్యక్రమం చెప్పుకునేది ఏంటిదంటే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతము మనకు విశిష్టత ఏందని చెప్పినప్పుడు మనకు పురాణాలలో మనకు ఆ ఒక్క శివుడిని పార్వతీదేవి అడుగుతుంది, అసలు ఏ వ్రతాన్ని చేసుకుంటే పుణ్యం వస్తుంది అన్నప్పుడు శివుడు చెప్తాడు, ఇది వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటే ఆ వరలక్ష్మి వ్రతము అనుగ్రహం వలన సకల శోభలు కలుగుతాయని చెప్తుంది. అంటే స్వయంగానే శ్రీ మహాశివుడి చెప్పినదే అమ్మవారికి ఈ కథ. ఇది మనకు సూత మహర్షి, శౌనకా మహర్షి చెప్పిన కథ విధానం గురించి మనకు స్కంద పురాణాలు కానివ్వండి, అనేక పురాణాల ద్వారా కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇది మనము ఎప్పటి నుంచో ఆచరించుకున్న ధర్మం, ఈరోజు మనం కొత్తగా పట్టింది కాదు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే మనసు శ్రద్ధతో పెట్టి చేస్తారో వారికి సకల పుణ్యం జరుగుతుంది అనేది మనకు చారుమతి కథ ద్వారా మనకు తెలియజేశారు మన పెద్దలు. అంటే ఆ ఒక చారుమతి ఆమె ఆ ఒక మగధ దేశములో ఆ కుండీని నగరములో నివసిస్తున్న ఒక బ్రాహ్మణ వనిత. ఆమె ఆధిపత్య ధర్మం నిర్వహిస్తూ, భర్తకు సేవ చేస్తూ, భర్తని దైవంగా కొలుస్తూ, అత్తమామలకు సేవ చేస్తూ, తోటి వాళ్ళందరికీ కూడా అన్యోన్యంగా జీవిస్తే ఆమె అంటే ఆమె పైన లక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. ఆ అనుగ్రహం కలిగి ఆమె కలలోకి వచ్చి, నువ్వు నా వ్రతాన్ని ఆచరించు, నీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పడం మూలంగా మనకు ఈ వ్రత విధానం బయటకు వచ్చింది. అంటే వరలక్ష్మి వ్రతము అష్టలక్ష్మి యొక్క 8 అవతారాల రూపమే వరలక్ష్మి రూపంగా చెప్తారు. అంటే మనకు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, అదేవిధంగా సంతానలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి,
ధనలక్ష్మి అనేక ఎనిమిది అష్టలక్ష్మి ఉన్నాయో ఈ అవతారాన్ని కలుపుతని మొత్తం వరలక్ష్మిగా మనకు అమ్మవారు పనిచేస్తుంది. అమ్మవారు క్షీర సముద్ర మదన సమయంలో జన్మించింది అమ్మవారు. ఆ అమ్మవారు ఆమె స్వయంగా శ్రీ మహావిష్ణువు ఆదరించి అతను వివాహం చేసుకొని ఆయన పక్కన చేరింది. అటువంటి క్షీర సముద్ర తని లక్ష్మీదేవి యొక్క అవతారంలో అష్టలక్ష్మి అవతారాలు, దాంట్లో ఈ అష్టలక్ష్ములని కలిస్తే వరలక్ష్మి కిందగా వస్తాయి. కాబట్టి వరలక్ష్మి పూజిస్తే అష్టలక్ష్మిని పూజించినట్టుగా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి వరలక్ష్మి కథ ఏదైతే శుక్లపక్ష పౌర్ణమి ముందు రోజు వచ్చే ఏదైతే శుక్రవారం ఉందో ఆ శుక్రవారం నాడు ఆచరించి ఆ ఒక చారుమతి ఆ భగవత్ అనుగ్రహం పొందింది. ఆమె ఏం చేసింది? కళల కనబడింది ఎవరికి? చారుమతికి. ఆమె అమ్మవారు నా వ్రతం ఆచరించమనగానే నిద్ర నుంచి లేచి భర్తకు మాక్కమాలు చెప్పుకొని వారి అనుమతి తీసుకుంది. కానీ ఆమె ఒక్కదే ఆచరించలే, చుట్టుపక్క ఊళ్ళందరికీ చెప్పింది, రాండి రాండి రాండి. అంటే నాతో పాటుగా అందరూ కూడా బాగుండాలని కోరుకునే ధర్మంలో మన హిందూ సంస్కృతి. ఆమె అందరిని పిలిచింది, ఆ వ్రతం ఆచరిస్తుంది. ఆ ఆచరించడం వలన ఆమెతో పాటుగా మిగతా వాళ్ళందరూ కూడా సౌభాగ్యాలు పొందారు. సంతానము, సౌభాగ్యము, వైభవము ఇవన్నీ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలనే మనకు లభిస్తున్నాయి. అటువంటి లక్ష్మీదేవి యొక్క వరలక్ష్మి అవతారంలో మనకు విశేషంగా ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకున్న మూలంగా అన్ని కుటుంబాలు కూడా సుఖ శాంతులతో ఉంటాయని తెలుపుతున్నాం.